నిర్గమకాండము 6వ అధ్యాయం. దేవుడు మోషేతో, నేనే యెహోవాను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తిగల దేవుడనని ప్రత్యక్షమయ్యానుగాని నా యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు అని చెప్పాడు. కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులకు ఇస్తానని, తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నానని, ఐగుప్తీయుల బానిసత్వం నుండి వారిని బాహుబలంతో గొప్ప తీర్పులతో విడిపించి తన ప్రజలుగా చేసుకుంటానని వాగ్దానం చేశాడు. మోషే ఈ నిరీక్షణ మాటలను ఇశ్రాయేలీయులతో చెప్పాడు. కాని కఠినమైన పనులు మరియు మనోవేదన వల్ల వారు ఆయన మాట వినలేదు. అప్పుడు దేవుడు తిరిగి ఫరో దగ్గరకు వెళ్లి మాట్లాడమని మోషేకు ఆజ్ఞాపించగా, మోషే, నేను మాట మాంద్యం గలవాడను, నా మాట ఇశ్రాయేలీయులే విననప్పుడు ఫరో ఎలా వింటాడు అని సందేహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంలోనే ఇశ్రాయేలీయుల వంశావళిని, ముఖ్యంగా మోషే మరియు అహరోనులు పుట్టిన లేవీ గోత్రక్రమాన్ని వివరించడం జరిగింది. చివరగా దేవుడు మోషే, అహరోనులను బలపరిచి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి వెలుపలికి తీసుకురావాలని వారికి తన ఆజ్ఞను స్థిరపరిచాడు.